డాక్టర్ డాక్టర్ ఏమైంది త్వరగా లోపలికి తీసుకువెళ్ళండి. బయటకెళ్ళండి. ఏడవకు భయకేం కాదు, దా కూర్చో. బాగా దెబ్బలు తగిలే, రక్తం కూడా చాలా పోయినట్టుంది. సిస్టర్, ఇన్నర్ సైడ్ బ్లడ్ బ్లీడింగ్ అయినట్టుంది. ఓకే సార్. బ్లడ్ అయితే బాగా పోయింది సిస్టర్. పిల్లవాడు బ్లడ్ గ్రూప్ ఏదో చెక్ చేయించండి కొద్దిగా తొందరగా. కంగారు పడకరా, ఏం కాదు. అరే బాయ్, సలీం 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 లేరా, సలీం సలీం లేరా. కంగారు పడకండి, కంగారు. సార్, తంది ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఆ సోర్స్ మన దగ్గర లేదండి. ఓ, చాలా కష్టమే సిస్టర్. ఆ బ్లడ్ గ్రూప్ రేర్ గ్రూప్. సరే, మీరు వాళ్ళని కూడా ట్రై చేయమని, మనం కూడా ట్రై చేద్దాం. ఈ లోపు పేషెంట్ ని దయచేసి మీరు అబ్జర్వేషన్ లో ఉంచండి. ఓకే సిస్టర్? అలాగే సార్. సరే సార్. బాబు, అతను మీకు ఏమవుతారు? మా తమ్ముడు అవుతాడు మేడం. తంది ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, తంది రేర్ గ్రూప్. ఎవరైనా తెలిసిన వారు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి. ఇమీడియట్లీ రమ్మని చెప్పండి, త్వరగా రమ్మని చెప్పండి. ఓకే. ఎవరైనా ఉంటే ఫోన్ చేయరా. హలో, సుపన్ భాయ్. చెప్పు బేటా. సలీం భాయ్ యాక్సిడెంట్ అయ్యింది భాయ్. అవునా? అర్జెంట్ గా ఏవి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కావాలి భాయ్. ఈ బ్లడ్ గ్రూప్ కూడా అదే కదా భాయ్? అవును బేటా. ఒకసారి హాస్పిటల్కి రండి భాయ్. నేను సంవత్సరం క్రితమే బ్లడ్ ఇచ్చేసాను. పర్వాలేదు భాయ్, 4 నెలల తర్వాత కూడా బ్లడ్ ఇవ్వచ్చు భాయ్. అయినా నేను దగ్గరలో లేను బేటా. సారీ ఉంటా. హలో సుపన్ భాయ్, సుపన్ భాయ్. రాజు. భయ్యా చెప్పయ్యా. సలీం భాయ్ యాక్సిడెంట్ అయ్యిందిరా, నా బతుకులో ఉన్నారా. ఏవి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కావాలిరా. ఈ బ్లడ్ గ్రూప్ కూడా అదే కదరా భాయ్, అర్జెంట్ గా రావాలిరా. భయ్యా ఇప్పుడు నేను ఇవ్వలేదు భయ్యా, నాకు భయం భయ్యా. మరి అవధి భయ్యా. రాజు, الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله. బ్లడ్ ఇవ్వడానికి శివ వస్తున్నాడు రా. సరే రమ్మను. బాబు ఎవరైనా వచ్చారా?
వస్తున్నాడు మేడం, వస్తున్నాడు. రారా శివ, రారా రారా. ఇంకొక ప్యాకెట్ కావాలి, ఇంకొకరిని రెడీ చేయండి. ఇంకో ప్యాకెట్ ఇప్పుడు ఎలా రా? హలో హలో, నేను రా, మళ్ళీ రా. చెప్పరా? రహీం తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యిందిరా. అవునా? ఎక్కడ? క్రికెట్ ఆడుతుండగా కార్ యాక్సిడెంట్ అయ్యిందిరా. హో, అర్జెంట్ గా ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. నీది కూడా అదే కదా, త్వరగా హాస్పిటల్కి రారా. సరే ఇప్పుడే వస్తున్నా. ఏమైందిరా? రహీం వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది. ఓ. బ్లడ్ అర్జెంట్ అంటే ఇవ్వడానికి వెళ్తున్నా. రే శివ, బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నావా? నీకేమైనా పిచ్చా? చూసుకో, ఆరోగ్యం దెబ్బతింటుంది. నీకు రక్తం విలువ గురించి చెప్పవలసిందే. లేరా? రక్తదానం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందా? ఎందుకు దెబ్బతింటుంది? ప్రతి ఒక్కరి శరీరంలో 5 లీటర్ రక్తం ఉంటుంది. మన శరీరం నుంచి తీసేది కేవలం 350 ml మాత్రమే. సరే గానీ నీ వయసు? 23 సంవత్సరాలు. నీ బరువు? 60 కేజీలు. నీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేవు. అందరూ నీలాగా ఆలోచిస్తున్నారా? బ్లడ్ ఇస్తే ఏమైపోతానా, చచ్చిపోతానా అని. అదే బ్లడ్ నీకు అవసరమైతే మాట్లాడలేదు. మన దేశ జనాభా 130 కోట్లు. ఇండియాలో సగటు రక్తదానం చేస్తుంది 110 లక్షల యూనిట్లు. మనకు అవసరమైన రక్త యూనిట్ల సంఖ్య 135 లక్షల యూనిట్లు. ఇంకా 25 లక్షల యూనిట్లు కావాలి. ఈలోగా కరోనా రక్తదానం చేసే వారి సంఖ్యని మొత్తం తగ్గించేసింది. ఇండియాలో 1,00,000 నుంచి 1,50,000 మంది చిన్నారులు తలసేమి వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం 10,000 మంది చిన్నారులు ఈ వ్యాధితోనే పుడుతున్నారు, ఈ వ్యాధితోనే చనిపోతున్నారు. ఎందుకంటే వారికి 2 నుంచి 3 వారాలకు రక్తం మార్చాలి, కానీ రక్తం అందటం లేదు. ఇక అనేక ఎనీమియా వ్యాధులు కూడా ఇదే పరిస్థితి. యాక్సిడెంట్ విషయానికి వస్తే రోజుకి 1270 మంది యాక్సిడెంట్కి బలైపోతున్నారు. సమయానికి రక్తం అందక 415 మంది దాకా చనిపోతున్నారు. ఇవే కాక ప్రసవాలు, గుండె ఆపరేషన్లు, కిడ్నీ సమస్యలు ఇలాంటి అనేక వ్యాధులు రక్తం అవసరం అవుతుంది, కానీ రక్తం దొరకడం లేదు. రక్తం అనేది షాప్లో దొరికే వస్తువు కాదురా, నువ్వే ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి. నువ్విచ్చే రక్తంతో సాటి మనిషి ఊపిరిని పోయగలవు. రండి, మన దేశ ప్రజల అనారోగ్యవంతుల నుంచి ఆరోగ్యవంతులుగా మార్చండి. రే వెళ్ళరా. ఏ శివ, సారీరా, నాకు రక్తం విలువేంటో నాకు బాగా తెలిసేటట్టు చేశావు. నీతో పాటు నేను కూడా వస్తా. బ్రదర్ బ్రదర్ ఏమండి బ్రదర్? ఏమైంది బ్రదర్? దెబ్బలు ఏమైనా తగిలాయా? చూడరా, ఏమైనా తగిలాయా? ఏం బ్రదర్, కొంచెం టెన్షన్ గా ఉన్నారు? తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది, బతుకులో ఉన్నాడు. ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కావాలి. ఎంతమంది ట్రై చేసినా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు ఎవరు రావడం లేదు, కానీ ఒకరు వచ్చారు. ఇంకో ప్యాకెట్ కావాలి. నా బ్లడ్ గ్రూప్ కూడా అదే బ్రదర్, నేను ఇస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. ఏమన్నా పిచ్చాయండి? రేపు మీ అమ్మ గుండె ఆపరేషన్, నువ్వే బ్లడ్ ఇవ్వాలి. మా అమ్మ ఆపరేషన్కి ఇంకా 24 గంటల టైం ఉంది. ఇప్పుడు వీళ్ళ తమ్ముడికి రక్తం అందకపోతే చనిపోయే పరిస్థితి. మా అమ్మ ఆపరేషన్కి ఆ ప్రభువే దారి చూపిస్తారు, నాకు నమ్మకం ఉంది. సరే అయితే ఈస్టర్.
బాయ్స్ గుడ్. మీరు సమయానికి బ్లడ్ డొనేట్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు. మీరు చేయాల్సిన పని మీరు చేశారు. ఇప్పుడు డాక్టర్స్ గా మేం చేయాల్సిన పని మేము చేస్తాం. గుడ్. నమస్తే, నా పేరు డాక్టర్ జె రవీంద్ర కుమార్ అండి. నేను ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ పాలకొండ. ఇటీవల కాలంలో మనం చూసాం చాలా కేసెస్, అంటే మన ఫీవర్ కేసెస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, హెమోలైటిక్ ఎనియా అంటే రక్తం ఇరిగిపోవడం వలన వచ్చే ఎనీమియా కానీ, ఇలాంటివన్నీ కండిషన్స్లోన మనకి చాలా మట్టుగా రక్తం అవసరం ఉంటుంది. ఈ బ్లడ్ షార్టేజ్ అనేది చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది మన పేషెంట్స్ కానీ. ఎవరికైతే బ్లడ్ అవసరం ఉంటుందో వాళ్ళకి చాలా బ్లడ్ లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ. నా కోరిక ఏంటంటే ఇక్కడ మన లోకల్లో ఉన్న యూత్ కానీ ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసే సత్తా ఉందో వాళ్ళందరూ రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తూ, మీరు ఒక బ్లడ్ ఇస్తే ఒక మనిషి 3 బ్లడ్ ప్రాణాలు కాపాడేలా అవుతారు. ఎందుకంటే ఒకటి ప్లేటెట్స్, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ప్లస్ ప్యాకెట్ సెల్స్ మూడు రకాలుగా సెపరేట్ అయ్యి 3 మన ప్రాణం కాపాడవాలని అవుతాం. అందుగురించే మీరు బ్లడ్ డొనేట్ చేయండి. ముందు యూత్ అందరూ ముందుకు వచ్చేసి రెగ్యులర్గా 3 monthsకి 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే రక్తం కరువు అనేది మనకి ఉండదు. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీ తక్కిన జనాలందరూ కూడా వచ్చి రక్తదానం చేస్తూ 10 మందికి ఉపయోగపడతారనేసి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ. శరీరంలో అణువణువు ప్రవహించే రక్తం ఎంత విలువైనదో మీ అందరికీ తెలుసు. కానీ ఎదుటివారికి రక్తదానం చేయలేని నీ రక్తం ఒక 0తో సమానం. ఆపదలో ఉన్నవారికి నువ్వు డబ్బిచ్చి ఆదుకుంటే నిన్ను ఆ క్షణమే గుర్తించుకుంటాడు. ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడితే నిన్ను ఆ రోజే గుర్తించుకుంటాడు. అదే అనారోగ్యంతో రక్తం దొరకక బాధపడుతున్న వారికి రక్తదానం చేస్తే నిన్ను గుర్తించుకునేది ఆ ఒక్కడే కాదు, వాడిపై ఆధారపడ్డ కుటుంబం మొత్తం. వాడు ఉన్నంత వరకు నిన్ను గుర్తించుకుంటారు, నీ పేరు చెప్పుకుంటారు. రండి, రక్తదానంపై ఉన్న అపోహలన్నిటినీ బద్దలు కొట్టుకుంటూ ముందుకు రండి. మనం సృష్టించుకున్న ఈ కులాలు, మతాలు, జాతులకు మనదంతా ఒకటే జాతి, అదే మానవ జాతి అని అందరిలోనూ ఒకే రంగుతో ప్రవహించేది రక్తం ఒక్కటే. జై హింద్.